అప్పుడప్పుడు 5 years బ్యాక్ ఒక వీడియో చేసిండే, ఒక పర్సన్ పోతే ఎట్లనైనా సరే ఇక్కడికి రావాలని చెప్పేసి అనుకున్నా నేను. సో అది 2024లో ఈరోజు మా డ్రీమ్ నెరవేరింది. గాయస్ ఫుల్ చలి పెడుతుంది, ఇంకా సోన్మార్గ్ కూడా రీచ్ కాలేదు. షూర్గా చెప్తున్నా కదా, మనమైతే ఇక్కడ సర్వైవ్ కాలేము, ఇక నాకు అర్థమైపోయింది. సో ఒకసారి ఆ మంచు చూడండి, బా పట్టుకొని ఇట్లా తినబుద్ధి అవుతుంది నాకు ఆ మంచు. Hi guys, welcome back to my YouTube channel Ajay Ajay Official. సో ఈరోజు వచ్చేసి డే 7లో పార్ట్ 2 అనమాట. పార్ట్ 1లో దాల్ లేక్ చూపించిన కదా. సో ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాము, కార్గిల్ కదా. కార్గిల్ నుంచి లే వెళ్ళాలి. లే అయితే ఈరోజు పాసిబిలిటీ ఉండదు నాకు తెలిసి. కార్గిల్ కూడా డోక్లాకి సోన్మార్గ్ దగ్గర అయితే స్టాప్ వేస్తారంట, ఎవరిని ఎలా చేయట్లేరు అన్నారు. సో మేమైతే అక్కడ ఫస్ట్ అయితే సోన్మార్గ్ వెళ్ళాలి. ఇది కట్టేసినాం, వర్షం వచ్చినా దుమ్ము వచ్చినా ఇది వచ్చినా ఏం కాదు. మన నెంబర్ ప్లేట్ చూడండి స్మాష్ అయిపోయింది. ఈ నెంబర్ ప్లేట్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పుడు ఇది కట్టినా. సో గాయస్ శ్రీనగర్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఈ హోమ్ స్టే అయితే ప్రిఫర్ చేసుకోండి. మనకైతే 1500 రూపీస్ పడింది. సో నిన్న ఫుల్ చలి పెట్టిందని చెప్పేసి స్వెట్ షర్ట్ వేసుకున్నా, మీదకి వెళ్ళి జాకెట్ వేసుకున్నా, దాని మీదకి రైడింగ్ జాకెట్ వేసుకుని ఇప్పుడు ఉడకపోస్తుంది నాకు. అంతా అయిపోయిందా? సో ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 1:20 అట్లా అవుతుంది అంతే. లెట్స్ సీ ఆన్ ద GoPro cam. సో గాయస్ ఇదే హోమ్ స్టే మనం నిన్న స్టే చేసింది. మధ్యలో బ్రోకర్గా నైట్ పట్టుకొచ్చిండు, వాడు ఒక 500 తెంగిండంట ఇలా కాడ, అందుకే తక్కువ గీయలేనని చెప్పారు. సో బైక్ పార్కింగ్ కూడా ప్లేస్ ఉంది, ది బెస్ట్ అనుకోవచ్చు. చలో టైం ఇప్పుడు 2 అవుతుంది. కార్గిల్ ఇంకా ఇక్కడ నుంచి 205 kilometers ఉంది. నేనైతే మ్యాప్ పెట్టేసిన. అయితే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా మిడిల్ ఆఫ్ ద శ్రీనగర్లో ఉన్నాము. సో మన కార్గిల్ ఇక్కడ నుంచి 205 kilometers ఉంది. సో సోన్మార్గ్ దగ్గర అయితే ఆపుతున్నారు అని అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాకపోతే ఇక్కడ ఏమంటున్నారంటే బైక్ అయితే ఏముండదు, కార్లకైతే ఆపేస్తారు, మీరు వెళ్ళొచ్చు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. ఎగ్జాక్ట్లీ 2 అవుతుంది. హైవే అయితే మంచిగానే ఉందంట. 1.5 hourలో ఈజీ సోన్మార్గ్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు అని అన్నారు. సోన్మార్గ్ దాటేస్తే మాత్రం మనకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. సో ఇక్కడ మీకు ఇందాక హోటల్ చూపించిన కదా, సో అదైతే ది బెస్ట్ హోటల్. 1500 రూపాయలకి వచ్చేసింది మాకు. అయితే మీరేం చేయండి అంటే డైరెక్ట్ వచ్చేసేయండి, మీకు 1000 రూపీస్కి దొరికే ఛాన్సెస్ ఉంటుంది. వీళ్ళు మధ్యలో నిన్న నైట్ మాకు ఒక బ్రోకర్ గాడు తీసుకొని వచ్చిండు, వాడు ఒక 500 తెంగిండంట వాళ్ళ కాడ. లొకేషన్ చూడండి, ద బ్యూటీ ఆఫ్ శ్రీనగర్. కానీ దాల్లేకి ఇక్కడ ప్రైజెస్ మాత్రం అమ్మ ఘోరం చెప్పేస్తారు. కానీ మనం సెటిల్మెంట్ చేయొచ్చు దాన్ని. మేమైతే ఒక ఆయన సెటిల్మెంట్ చేసినాం 700 రూపాయలకి. హాఫ్ అన్ అవర్ మాకైతే పోయి వచ్చినట్టు కూడా అనిపించలేదు. కాకపోతే మంచిగా ఉంది ఫీల్, లోపల మొత్తం చుట్టూ సరౌండింగ్స్ ఎంజాయ్ చేసుకుంటూ రావచ్చు కదా. సో యాక్చువల్గా మేము హాఫ్ అన్ అవర్ కూడా ఎందుకు తీసుకున్నామంటే, సో ఇక్కడ సోన్మార్గ్ స్టార్ట్ అవుదామని చెప్పేసి తీసుకున్నాం. శ్రీనగర్లో అసలు ఎంత టైట్ సెక్యూరిటీ ఉంది తెలుసా. ఎవ్రీ 100-200 మీటర్స్కి అయితే కంపల్సరీ ఒక మిలిటరీ ఆయన అయితే ఉంటున్నాడు. ఎవరు అడిగినా కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. శ్రీనగర్ లోకల్స్ కూడా హోటల్స్ కానీ, ఫుడ్ దగ్గర కానీ, బోటింగ్ దగ్గర కానీ ఆ తాత మంచోడు ఉన్నట్టు పాపం 700కే ఇచ్చేసిండు. బయట వాళ్ళకైతే 1000-1200 తీసుకుంటారంట. చెప్పినగా ఇక్కడ వాళ్ళకి తోలరాదని డైరెక్ట్ మోర్ లైక్ సెటిల్మెంట్ చేసిండు దాన్ని. భలే ఉన్నారు ఇక్కడ అమ్మాయిలు, సెటిల్మెంట్ చేయరి. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయి మంచు కొండలు, అటొక కొండ ఇటొక కొండ. మేము కొంచెం మంచు ఉంది. నాకు తెలిసి సోన్మార్గ్ దగ్గర ఆపకపోతే కార్గిల్ అయితే రీచ్ అయిపోతాము. ఒకవేళ ఆపితే మాత్రం మళ్ళీ 2 రోజులు బుక్ అవుతుంది. ఈ రోజు అయితే పోయే వాళ్ళని పంపిస్తున్నారు, 2 వరకు అయితే ఆపేస్తారు, మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళనే పంపిస్తారు, అలౌ చేస్తారు 2 days వరకు. ఎందుకంటే అవతల పక్క జామ్ అయిపోతుంది కదా, వాళ్ళకి 2 రోజులు ఛాన్స్, వీళ్ళకి 2 రోజులు ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేషనల్ హైవే నెంబర్ 1. ఎంత చిన్నగా ఉంటుంది చూడండి నేషనల్ హైవే నెంబర్ 1 ఇది. గాయ్స్ దిస్ ఈజ్ నేషనల్ హైవే నెంబర్ 1. అసలు నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఈ రోజు ఇక్కడికి వచ్చి రైడ్ చేస్తున్నా అంటే నాకే అన్బిలీవబుల్గా ఉంది. ఇది ఒక మనకి మంచి అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. రైట్ సైడ్లో చెట్లు చూడండి, దీని మీద ఎవరు ఇట్లా కుచ్చిపోతారు చూసారు, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పేరుస్తారు కదా. నాకైతే ఆ ఫీలింగ్ అనిపిస్తుంది. ఇక్కడ పేర్చినట్టే ఉంది చూడండి. ఇక్కడ ఇంకా ముందుగా ఇంకా చాలా ఉంది, అయిపోలే కథ. మనాలి దాకా ఉంది మనకు రచ్చ. తెలిసిన ఇంకో ఫ్లాష్ న్యూస్ ఏం చెప్పనా, మనాలి అయితే ఒక 2-3 days క్లోజ్ చేస్తున్నారంట రోడ్డు. ఇవి స్నోఫాల్ ప్లస్ ల్యాండ్ స్లైడ్స్ అయితే అవుతున్నాయంట.
లే వచ్చిన వాళ్ళే లే నుంచి మళ్ళీ శ్రీనగర్ వస్తున్నారంట. ఇక్కడ నుంచి 395 ఉంది, కార్గిల్ 169, ద్రాస్ 112. అబ్బా 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 ఏమన్నా లొకేషన్ ఇది అసలు మామూలుగా లేదు. ఇది మొత్తం పట్టా కట్టి సెటిల్మెంట్ చేసేసినాం ఇక దీన్ని ఇక వర్షం కాదు కదా, తుఫాన్ వచ్చినా ఏం కాదు. నెంబర్ ప్లేట్ అయితే నిన్న మొత్తం దుమ్ము పడిపోయేసరికి కొంచెం క్లీన్ చేసేసిన. ఈ సీనరీస్కి డ్రోన్ లేపుదామంటే ఫుల్ గాలి వస్తుంది. ఇక్కడ మన పిచ్చుక పిల్ల అంతే గింత ఉంటుంది, అది గాలికి ఎగిరింది అనుకో ఆ గాలినే కొట్టుకోపోతుంది. అది ఇక్కడ చాలా వరకు ఆర్మీ వాళ్ళు వెహికల్స్ వేసుకొని తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు మనకి ఈ బార్డర్ పక్కనే మనకి పాకిస్తాన్ ఉంటుంది, చైనా ఉంటుంది. సో ఎవరి గురించి బాధ లేదు, కాకపోతే పాకిస్తాన్ వాళ్ళ గురించి మనకు బాధ. ఇప్పుడు మా పక్కనే రివర్ ఫ్లో అవుతుంది. సో ఈ వాటర్ ఎక్కడే అనుకుంటున్నారు తెలుసా, ఇప్పుడు పైన మంచు ఉంది కదా, మంచు నుంచి కరిగిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కిందికి ఫ్లో అవుతుంటాయి అనమాట. అయ్యే వాటర్ ఇప్పుడు మనకి సైడ్లో ఫ్లో అవుతున్నాయి. ఇంకా సోన్మార్గ్ వచ్చేసి 42 ఉంది. ఫ్రంట్ వచ్చి ఆర్మీ వెహికల్స్ అన్నిటికీ సెల్యూట్ చేస్తున్నాము. వాళ్ళ ఫ్యామిలీని అన్నీ వదిలేసి వచ్చి వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. -డిగ్రీస్ వెళ్ళిపోతుంది ఇక్కడ, మాకు ఇక్కడ వెళ్ళిపోతుంది. -డిగ్రీస్ అంటే ఒకసారి ఊహించుకోండి అసలు వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతున్నారు ఏందనేది. పైకి కొద్దిగా చలి ఎక్కువ అవుతుంది మాకేం కాదు, కానీ ఆ గణేష్ ధనుష్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మాత్రం పొంగి పగిలిపోతుంది నాకు తెలిసిగా. ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది, మాత్రం పీక్స్ ఉంది. రోడ్ సేఫ్టీ ఈజ్ చీపర్ అండ్ ఎఫెక్టివ్. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళైతే ఈ రోడ్స్ని ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తుంటారు. ఒకవేళ ఏమైనా అయినా డ్యామేజ్ అయినా కూడా స్పాట్లో రిప్లేస్ అయితేనే ఉంటాయి. పైకి వెళ్తుంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది మాకు, ఇంకా పైన ఏమేమి ఉంటాయి అసలు కెమెరా ఆపబుద్ధి కావట్లేదు. యాజ్ ఎ ట్రూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు కంపల్సరీ ఎంజాయ్ చేస్తుంటారు నా వీడియోస్. బికాస్ మనకు తెలుసు మనం ఆ రేంజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ రెండు ఇస్తాం మనం. రోడ్డు అయ్యా, దిస్ ఈజ్ వి వాంట్. వర్షం పడేటట్టుందిగా, వర్షం పడితే ఏం లే, ఇక చలి విపరీతం మైనస్లోకి వెళ్ళిపోతుంది. ఇక సచ్చింది గొర్రె, వర్షం స్టార్ట్ అయింది, చిన్న చినుకులు పడుతున్నాయి. ఇప్పుడు ఇంకా సోన్మార్గ్ కూడా వెళ్ళలే, అప్పుడే వర్షం పడుతుంది. వర్షం పడుతుందని ఆగినాము. ఎంతసేపు మేము ముందరికి డ్రైవ్ చేస్తున్నాం కానీ వెనకకైతే చూడలేదు. ఒకసారి వెనక చూడండి స్నో ఎట్లుందో, వేరే లెవెల్ స్నో. ఐస్ పడుతుంది, ఐస్ పడుతుంది భయ్యా, ఫైనల్లీ ఐస్. రాళ్ళ లెక్క పడుతున్నాయి, ఇట్లా కింద పడుతున్నాయి కింద. గాయస్ ఇంకా ఇక్కడనే ఉన్నాం మేము, వర్షం అయితే ఎక్కువ అయిపోయింది. గాయస్ వర్షం మాత్రం ఘోరంగా పడుతుంది. ఇక్కడ వర్షం కాదు, మొత్తం రాళ్ళ వర్షం పడుతుంది. ఇక్కడ మొత్తం రెయిన్ కవర్స్ ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. నేను ఫస్ట్ చెప్పిన ధనుష్ అండ్ గణేష్ వాళ్ళకి పగిలిపోతుంది ఉంటారా, వినరు. రెయిన్ కవర్ ఇస్తావా అయ్యవా, డైరెక్ట్ చెప్తున్నా నేను, రైడర్ ప్లేస్ అందుకు చెప్పేస్తాను. నేను చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి, అప్పుడే నాకు ఫ్రీజ్ అయిపోతున్నాయి. రాళ్ళు ఘోరంగా పడ్డాయి, డీజిల్ కూడా అవుట్ అయిపోతున్నాయి. సోన్మార్గ్ క్రాస్ చేస్తే మాత్రం కొంచెం బెనిఫిట్లో పడతాం, లేకపోతే రిస్క్లో పడతాం మనం. స్నో చూడండి అసలు ఇప్పుడు ఎట్లుందో, ఫస్ట్ టైం చూస్తున్నాం మేము ఈ స్నోని. గాయస్ ఫుల్ చలి పెడుతుంది, ఇంకా సోన్మార్గ్ కూడా రీచ్ కాలేదు, వర్షం వల్ల ఆగాల్సి వచ్చింది. మామూలు కొట్టలేదు వర్షం. ముందుకెళ్ళాక రెయిన్ లైనర్, రెయిన్ గేర్ ఇవి తీసుకోవాలి. మ్యాక్సిమం ఫోన్లన్నీ అయితే లోపల వేసేసినాము. కవర్ కట్టకపోతే ఈరోజు మొత్తం స్మాష్ అవుతుండే. ఇంకా సోన్మార్గ్ 26 ఉంది. నేనైతే లోపల హుడీ వేసిన, జాకెట్ వేసుకున్నా, మళ్ళీ దాని మీద నుంచి రైడింగ్ జాకెట్ వేసుకున్నా. అయినా చలి మాత్రం మామూలుగా లేదు, ఘోరమైన చలి ఉంది అసలు. ఇక్కడ ఒక 2 నిమిషాలు మేమైతే పిచ్చలం అయిపోయినాం, మాకేం అర్థం కాలే. నార్మల్ టైంలో అంటే నేను చెప్పినా కదా, ఇప్పుడు నా బండి ఉంది కదా, ఈ బండి హైట్ అంతా మంచు పడుతుంది అంటే ఇక్కడ వింటర్స్లో. ఇంకా ముందుకెళ్ళే కొద్ది ఇంకా చలి ఎక్కువ అవుతుంది. సోన్మార్గ్లో అయితే ఆగిపోతాము, చలి లేకపోతే ముందరికి వెళ్తాము. ఇప్పుడే ఇంత ఘోరంగా చలి పెడుతుందంటే ఇంకా నైట్ అయితే మాత్రం -డిగ్రీస్ అయిపోతుంది. ఈ వర్షం అయితే లైట్గా చినుకులు పడుతున్నాయి. గోప్రో కూడా ఏం తీయట్లేదు, లైట్గా చినుకులు పడుతున్నాయి కాబట్టి ఏం కాదు, వాటర్ రెసిస్టెంటే కాబట్టి. ఇదేంది ఇక్కడ వర్షం లేదేం లేదు, వర్షం పడ్డ సూచనలు కూడా ఏం లేవు. రచ్చోబేహ చేసింది ఒక్క 10 నిమిషాలలో. వర్షం కూడా పడలేదు. ఇదేంది, ఒకడ వర్షం పడుతుంది, ఒకసారి నార్మల్గా ఉంది, ఇంకొక ఎండ కొడుతుంది. సో గాయస్ మనమైతే ఇప్పుడు సోన్మార్గ్ బోర్డు దగ్గర అయితే ఉన్నాం. అప్పుడప్పుడు 5 years బ్యాక్ ఒక వీడియో చేసిండే, ఒక పర్సన్ పోతే ఎట్లనైనా సరే ఇక్కడికి రావాలని చెప్పేసి అనుకున్నా నేను. సో
అది 2024లో ఈరోజు మా డ్రీమ్ నెరవేరింది. సో ఒకసారి ఆ మంచు చూడండి, బా పట్టుకొని ఇట్లా తినబుద్ధి అవుతుంది నాకు ఆ మంచు. కొంచెం ముందుకు పోతే సోన్మార్గ్ ఎంటర్ అవుతాము ఇప్పుడే, అంటే ఆల్రెడీ ఎంటర్ అయిపోయినట్టే. బా గాయ్స్, వెల్కమ్ టు సోన్మార్గ్. ఇప్పుడు ఒక 4 కిలోమీటర్ పోయిన తర్వాత మనకు తెలుస్తుంది కార్గిల్కి వాళ్ళు ఎలా చేస్తున్నారా లేదా అని. ఫైనల్గా ఒక్కొక్క డ్రీమ్ అయితే అచీవ్ అవుతుంది మాకు. చాలా కష్టపడి 7 డేస్ రైడ్ చేసి ఇక్కడ వరకు వచ్చినాము. మాకైతే వర్తీ ఫీలింగ్ ఉంది నాకైతే. ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తే మాత్రం ఇంకా పండగనే ఇక నాకు. చిన్నప్పుడు చూస్తుండే మంచు టీవీలల్లా, ఇప్పుడు మా కళ్ళ ముందర మొత్తం మంచిగా ఉంది. ఎవరో క్యాంపింగ్ చేసుకున్నారు అక్కడ. ఏం కాలే, క్యాంపింగ్ చేసుకున్నారు ఆడ. బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది అది ఇది అనేది భయపడకండి మీరు, మన బడ్జెట్లో కూడా దొరుకుతాయి ఇక్కడ. ఎవ్రీ ఏరియాలో 10 హోటల్స్ వరకు సెర్చ్ చేయండి. 10 హోటల్స్లో మన బడ్జెట్ తగ్గట్టు ఏదో ఒకటి ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటి చెప్పండి, గోడలు ఉండాలి, కప్పుకోవడానికి చెద్దరు ఉండాలి, ఒక బాత్రూమ్ ఉండాలి ఫ్రెష్ అప్ అవ్వడానికి, అంతే సరిపోతుంది. మనకి ఎక్కువ అవసరం కూడా లేదు. మనకి క్యాంప్ టెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, అవి మన బడ్జెట్లో వస్తాయి. సో కార్గిల్కి అయితే స్ట్రైట్ వెళ్ళాలంట. ఈ ఏరియాలో ఒక్కసారి ఊహించుకోండి డ్రోన్ పైకి లేసి ఎట్లుంటుందో. బాబా బాబా బాబా, ఇట్లా మా కళ్ళ ముందర ఉంటేనే మాత్రం మేము పిచ్చోళం అయిపోతున్నాము. రోడ్డు బాగుందంట. హలో గాయ్స్, ఇక్కడ పిల్లలు భలే హుషారున్నారు. ఇక్కడైతే క్యాంపింగ్కి ప్లేస్ చూసుకుంటే సెట్ అయిపోతుంది మనకి. ఇందాక మనం పైనుంచి చూసిండే కదా, 2 క్యాంపింగ్ వేసుకున్నారు, 2 క్యాంపింగ్ టెంట్స్ వేసుకున్నారు. సో కష్టాలు పడి మళ్ళీ ఆడికే పోతున్నాం. క్యాంప్ అయితే ఆడ వేసుకుందాం అనుకుంటున్నాం. బండ్లు కిందికి తీయడానికి కొంచెం టాస్క్ ఉంది. ఒక వే అయితే కనిపెట్టినాం. గాయ్స్, క్యాంపింగ్ దగ్గరికి పోవడానికి మా తిప్పలు చూడండి. ఎందుకంటే మనకి క్యాంప్ ఒక కాడ ఉండాలి, బండ్లు ఒక కాడనే ఉండాలి. ఇప్పుడు దింపడం అయితే బాగానే దింపుతున్నాం, కానీ రేపు పొద్దున్నే బండి ఎక్కియాలంటే ఉంటుంది చూడు టార్చరు. దింపేసిన బండి ఫైనల్గా. బ్యూటిఫుల్ సీనరీ ఇప్పుడు మన ముందరుంది. సో గాయ్స్, ఈరోజు అయితే మా స్టే సోన్మార్గ్లోనే ఉంటుంది. సో ఈ ప్లేస్ చూసారు కదా, ఈ సీనిక్ ప్లేస్. సో ఇక్కడైతే మేము క్యాంపింగ్ చేసుకున్నామని అయితే సెట్ అయిపోయినాము. మా బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాము. సో ఈ ఏరియాలో అయితే మేము ఇప్పుడు క్యాంపింగ్ చేసుకోవడానికి పర్మిషన్ దొరికింది. ఇక్కడ చలి ఘోరంగా పెడుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. రేపైతే కార్గిల్ స్టార్ట్ కావాలి. రేపైతే 1 o'clock అయితే వాళ్ళు పంపిస్తున్నారు. ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూడండి అసలు ఎంత కష్టపడుతున్నాం అనేది మీకు అర్థమైపోతుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. షూర్గా చెప్తున్నా కదా, మనమైతే ఇక్కడ సర్వైవ్ కాలేము. ఇక నాకు అర్థమైపోయింది. కొంచెం అయినాక క్యాంప్ ఫైర్ వేస్తా అన్నారు వీళ్ళు. సో వచ్చి జాయిన్ కమ్మన్నారు. సో చూద్దాం ఎట్లుంటుందో. ఇప్పుడు అది ఎక్కాలి, ఎట్లెక్కుతుంది ఏందో. టైర్లన్నీ బురద అయిపోయినాయి ఈ చలికి. ఇప్పుడు ఇది ఎక్కియాలి, ఇది పెద్ద టాస్క్ ఉంది నాకు. గణేష్ ఎక్కిస్తుండు ఫస్ట్. వెయిట్ నేను పోతాగు. అపోలో రేడియల్ టైర్స్ అంటారా బాబు. ఇంత షేక్ కాలే, గణేష్ అయితే మస్తు షేక్ అయిపోయింది. బండ్లు అయితే ఎక్కేసి మ్యాన్ డన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ అఫీషియల్. సో ఈరోజు వచ్చేసి డే 8 అనమాట. వీఆర్ ఇన్ సోన్మార్గ్ రైట్ నౌ. పొద్దుగాల సోన్మార్గ్లో చల్ల నీళ్ళలో కాలు పెట్టినాం. గడ్డ కడుతున్నాయి ఇలా. ఎట్లుంది మొత్తం కాలు గడ్డ కడుతున్నాయి, కాలు బ్రీజ్ అయిపోతున్నాయి. గాయ్స్, చల్లగా పెడుతుంది. ఈదానికి వస్తానికి బాగా నచ్చిన కానీ బయటికి పోదాంటే భయం అవుతుంది మాకు. చలో, ఏం స్పర్శ కూడా లేదు. అడిగిపోయింది ఎక్కున్నావు నువ్వైతే. అమ్మ చూడు, ఇప్పుడు నా ఎక్స్ప్రెషన్ చూడరు, మామూలుగా ఉండవు. డీప్ ఫ్రిడ్జ్ లో కాలు పెట్టి కూర్చుంటే అమ్మ. గాయ్స్, కాశ్మీర్ వచ్చినప్పుడు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి, కానీ
మరింత వైల్డ్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో గాయస్ నిన్న సోన్మార్గ్లో అయితే మేము బ్యూటైన్ గ్యాస్ తీసుకున్నాము. ఒక స్టవ్ 2 గ్యాస్ కిట్లు తీసుకున్నాము. మొత్తం కలిపి 1100 పడ్డది. ఒక గిన్నె ఒక మూత తీసుకున్నాము, 350 రూపాయలు పడ్డది. ఫైనల్లీ ఈరోజు అయితే మ్యాగీ నేనే చేసిన. మరి దీన్ని ఎట్లుంటుందో ఏం చెప్తారో చూడాలి. సో మ్యాగీ అయితే చేసేసినాం. థ్యాంక్ యూ అంకుల్ జీ ఫర్ యువర్ ఫైన్ ఫుడ్ అండ్ ఫైన్ రూమ్. యా హోటల్ కా నామ్ న్యూ గ్రీన్ టౌన్ హోటల్ అండ్ రెస్టారెంట్. ఇది సోన్మార్గ్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఉంటే రావచ్చు. ఓకే థ్యాంక్ యూ. యా ఓకే షూర్. Thank you very much. Best of luck. Yeah, for your ambience. We are fine. వీళ్ళకి హిందీ రాదు, మనం ఇంగ్లీష్లో మేనేజ్ చేద్దామంటే ఇంగ్లీష్లో అంతంత మాత్రమే వచ్చు. మ్యాటర్ ఏంటంటే సోన్మార్గ్లో నిన్ననే వచ్చినాము. మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాము. హోటల్ నుంచి అలా కొట్టిండు. ఇప్పుడు మా సిచ్యువేషన్ మీకు వచ్చింది అనుకోండి, ఆ హోటల్ అయితే తీసుకోండి. మనకెంత 1200 ఏమో పడింది నలుగురికి కలిపి. ఒక సింగిల్ బెడ్ ఇస్తాడు, కాకపోతే నలుగురు అడ్జస్ట్ కావచ్చు. నిన్న కూడా అంతే, నలుగురు అడ్జస్ట్ అని చెప్పేసి నేను కింద పడుకున్నా. అడ్జస్ట్ కావాలి ఒక రూమ్లో, బడ్జెట్లో అయిపోవాలనుకుంటే. ఇక మనకు అంత కాదు, హెవీ బడ్జెట్ కావాలి అని అనుకుంటే మాత్రం 2500, 3000, 4000 అట్లా స్కామ్ అయిపోతాయి. ఇక్కడ స్టోరీ ఏంటంటే వీళ్ళు ఫ్యాన్లు కూడా వాడరాట. యాక్చువల్ లోపల పోగానే అవి బెడ్షీట్ లాగా ఉన్నాయి. మాకు చెద్దర్లు కావాలని అడిగితే అవే బెడ్షీట్స్ అయ్యా నాయన అంటుండే ఆయన. నైట్ మాత్రం మామూలుగా చలి పెట్టలేదు, చెప్తున్నా కదా. నేనైతే వాళ్ళు ఇచ్చిన చెద్దరు మొత్తం ఇట్లా చుట్టూ రౌండ్కి ఇట్లా చుట్టుకొని పడుకున్నా. చూసిరుగా చెక్ పోస్ట్ ఎంత లాంగ్ ఉందో. ఇక్కడ ఆపేస్తారు, మనల్ని పోనీయరు. అది మనకు తెలిసిన ముచ్చట్నే. నాకు తెలిసి పంపారు అనుకుంటా. ఇంకందరూ ఆగిరు కాపా. మనకు సంబంధించిన తెలుగు పనులు ఒక్కటి కూడా ఉండవు. మహారాష్ట్ర ఒకటి ఉంది. ఎక్కడి నుంచి అన్నా మీరు? హైదరాబాదేనా? లోకలా? హైదరాబాద్ పక్కన నల్గొండ. 05 అన్న. మళ్ళీ వస్తాం ఇక్కడికే. ఇక్కడే ఉంటారు కదా? మళ్ళీ వస్తామన్నా. మనకు తెలుగు వాళ్ళు కలిసిరు ఇక్కడ. బైక్స్ అయితే రెంట్కి తీసుకున్నారంట. ఒక్క బైక్ వచ్చేసి 2000 అంట ఒక్క రోజుకి. అమ్మ 2000 ఎందుకు పోయా? 2000 ఇక్కడ మనం 5 రోజులు రెంట్ తీసుకున్న 10,000. అదే 10,000తో మనం 7 దాకా వచ్చినాం. ఇంకొక 5,000 పెట్టుకుని ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. మన బైక్ మీద వచ్చినా మనకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. शकुन हाय अजय ఏ హాయ్ आपका नाम क्या है? मेरा नाम है कृषि. గాయస్ ఇక్కడ సోన్మార్గ్ దగ్గర అనుకున్నట్టు ఇక్కడ ఆపేసిరు. అక్కడ వాళ్ళ పోలీసులు అయితే ఎలో చేయట్లేరంట మమ్మల్ని. వాళ్ళు ఎలో చేసి ఇక్కడ నుంచి పంపిస్తా అని చెప్పేసి అంటున్నారు. ఇంకైతే క్లారిటీ లేదు. బైక్ అయితే ఇక్కడైతే పార్క్ చేసినాము. కొంచెం వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తే ఒక పని అయిపోతుంది. ఒకసారి వ్యూ చూడండి. ఓ భాయ్ సాబ్, ఎవరికి ఉంటుంది భయ్యా ఇంత వ్యూ? ఎవరికి ఉంటుంది? ఇక్కడ కాలుదం అయితే ఘోరంగా వస్తుంది. కొంచెం అయితే వర్షం కూడా వస్తుంది. సో మేమైతే రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు. ఇక్కడ నుంచి అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే నిన్న తీసుకున్న హోటల్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. చూడండి మొత్తం దుమ్ము కాలుదం ఎట్లా వస్తుందో. సో ఇక్కడ చాలా మంది మన బైక్స్ అయితే ఫోటోస్ తీసుకున్నారు. ఫోటోస్ తీసుకున్న మరుక్షణం ఇక్కడ మొత్తం కాలుదం వచ్చింది. ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాము. రూమ్ తీసుకొని రేపు మార్నింగ్ స్టార్ట్ అయిదాంపా. సో చూద్దాంపా. ఫుల్ కాలుదం వచ్చింది. సో నాకు తెలిసి ఇక్కడ మేము ఎక్కువసేపు ఉంటే సర్వైవ్ కాలేము. చలి కూడా పెడుతుంది ఇక్కడ. ఇందాక మస్తు ఫోటోలు దిగిరు మన బండ్లతోటి. మన బండ్లు కాదు, నా బండితోటి. ఇట్లాంటి క్లైమేట్ కండిషన్స్ ఉంటాయంటే అసలు మనం ఒకరోజు ముందే వస్తుండే. అన్న వాళ్ళు ఇద్దరు హైదరాబాద్ నుంచి వచ్చారంట ఒక బైక్ మీద, బుల్లెట్ మీద. ఎవరిని రానియట్లేదు అసలు. మేబీ అక్కడ సిచ్యువేషన్స్ ఏమైనా టఫ్ ఉన్నాయి కావచ్చు నాకు తెలిసి. గాలి ఘోరంగా వస్తుంది ఇక్కడ. ఈ అన్న వాళ్ళు మేము కలిసి ఇప్పుడైతే రూమ్ తీసుకోవాలి, ఇక తప్పదు. సో సోన్మార్గ్ చెక్ పోస్ట్ దగ్గర అయితే మళ్ళీ ఆపేసారు. అక్కడ నుంచి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చినాము. ఒక హోటల్లో స్టే చేసినాము కదా, దాని పక్కనే తీసుకున్నాం అనమాట. నేను హోటల్లో వాళ్ళు ఇంకా 6 మెంబర్స్ ఉన్నామంటే ఓన్లీ 4 పీపుల్కే 2000 అని చెప్పిండు. సో దాని పక్కన హోటల్లోనే తీసుకున్నాము. 6 మందికి కలిపి 1100 రూపాయలు తీసుకున్నారు. రూమ్ కూడా చూపిస్తాను చూడండి. ఇది స్టోర్ రూమ్. మనుషుల కంటే సామాన్లు ఎక్కువ ఉంటాయి మరి. సో ఈ రోజు అయితే ఈ హోటల్ అయితే స్టే చేస్తాం అనమాట. సో ఈ రోజు ఏమేమి చేసినాం అనేది ఈ బ్లాగ్ అయితే చూడండి. ఎర్లీ మార్నింగ్ అయితే ఓపెన్ చేస్తారంట. సో మార్నింగ్ అయితే మేము కార్గిల్, జోజిలా లే వెళ్ళిపోతాం అనమాట. ఎటు పొద్దుపోక ఇవాళైతే మేము ఛాయ్ చేసుకున్నాము. ఇంటికాడ ఉన్నప్పుడు నార్మల్ ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ పని చేస్తున్నాం. ఒక రోజు మొత్తం వేస్ట్ అయింది కాబట్టి. అన్న ఎక్స్పీరియన్స్ ఏంది?
ఇంట్లో చేస్తారు ఇట్లాంటి ఎప్పుడైనా ఇంట్లోనా గిన్నెలు కూడా ముట్టుకోమన్నా కిచెన్ లో కూడా పోమన్నా మా అమ్మాయి స్పూన్ ఇమ్మన్నది అనుకో నా దిక్కు చూస్తే ఏడుతో స్పూన్ అని ఆ గంటలు కొనుక్క రావాల్సి వస్తుంది అవి కొనుక్క రావాల్సి వస్తుంది చాయ్ పెట్టడం నేర్చుకున్నాం అయితే చాయ్ పెట్టడం అయిపోయింది అన్న పొద్దున ఆడే ఫస్ట్ చాయ్ వేలా పాలు వేలా అన్నాడు. ఫస్ట్ అయితే చాయ్ తాగుదాం ఎట్లుందో వీళ్ళ రివ్యూ తీసుకుందాం మనం. అర్ధగంట చాయ్ పెడితే ఆ గిన్నె గింత కూడా కాల్తలేదు భయ్యా. చాయ్ అయితే తాగుదాం ఎట్లుందో. చల్లగా ఉంది కానీ మంచిగా ఉంది వాసన బాగానే ఉంది భయ్యా. వాసన మంచి రోజు చల్లగా ఉంది. బా ఫస్ట్ టైం రివ్యూ వచ్చింది మనకు చాలే. హాయ్ ఫ్రెండ్స్, ఛానల్ టు మై వెల్కమ్. సో గాయస్ ఇప్పుడైతే టైం 10 అవుతుంది. ఇప్పటిదాకా రూమ్ లో ఉండి బోర్ కొట్టి వీడియో అయితే ఎడిటింగ్ చేసుకున్నాము. 10 అయింది, ఇక తిందామని ఆకలి అయితే బయటకు వచ్చినాము. యాక్చువల్గా మ్యాగీ చేసుకుందాం అనుకుంటే మనం చాయ్ చేసిన విధానానికి వీళ్ళు మ్యాగీ వదిలే వీళ్ళు ఫిదా అయిపోయి ఇప్పుడు నువ్వేం మ్యాగీ చేయకు, రిస్క్ తీసుకోకు, బడి తిందామని చెప్పి బడి తీసుకొని వచ్చారు. అన్న నీ ఛానల్ పేరు చెప్పన్నా? చేతులపల్లి ఉపేందర్ ఉప్మా. ఇప్పుడు సెకండ్ టైం ఇప్పుడు అన్న రావడం. ఇప్పుడు అన్న ఇప్పుడు చిన్నపాటి గైడ్ అనమాట. ఇప్పుడు మాకు చిన్నపాటి గైడ్. ఇంటికాంచి మామిడికాయ పచ్చడా ఇంకా 2 చట్నీలు పట్టుకొని వచ్చారు. మేము ఎప్పుడు హాస్టల్ తీసుకోవడం చూస్తాం కానీ ఇప్పుడు రైడ్ తీసుకోవడం మాత్రం ఎప్పుడు చూడలే. ఇదే ఫస్ట్ టైం అసలు ఇప్పుడు బయటకు వచ్చి ఇంత ఈ పచ్చళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడం. ఫుడ్ తినేసినాము, అయిపోయింది. రోటీ తీసుకున్నాము ప్లస్ కొంచెం రైస్ తీసుకున్నాము. ఎంతైందన్నా? 750 కదా, 752 రూపీస్ ఫర్ 6 person. తక్కువైంది బా. ఇంకా మేము పచ్చళ్ళతో లాగించినా కాబట్టి తక్కువైంది, లేకపోతే ఇప్పుడైతే రూమ్ కి పోయి ఆరామ్సే అనుకుని 6 గంటలకు లేచి రేపు పొద్దుగాల కార్గిల్ స్టార్ట్ అయిపోయినాం అంటే లైఫ్ సెట్ అయిపోతుంది. ఇక సీట్ దానికి వచ్చి లే రీచ్ అయిపోతాను రేపు.